బిల్ గేట్స్ వచ్చాడు, తలుపు తీవే. ఒక్క నిమిషంలో తలుపు తీయలేదు, నీకు చిత్తడైపో. తలుపు తీ. నీకే పోయే కాలన్నా దరిద్రుడా. నన్నే తత్వ, నేనేం చేస్తానో చూడు. అంత పరిసిందిరా నీకు? చుట్టుపక్కల మేమెవరం కాపురాలు చెయ్యక్కర్లేదా? కుమ్మండే. నన్ను కుమ్ముతారా? అయ్యా కుమ్మి రండి తీసుకుంటా. ఏంటి? ఎందుకు అలా కుమ్ముతున్నారు? ఈ ఉమెన్ హ్యాండ్లింగ్ రీజన్ ఏంటి? చెప్తా. అమ్మాయి బయటికి రా. ఈ అమ్మాయి ఎవరే? అదే మేము అడిగేది. లక్షణంగా పెళ్ళా ఉంటే ఇంకో దాన్ని తీసుకొచ్చి పెట్టావు, అందుకే కుమ్మాం. మీరేం మొహం పడకండి, మళ్ళీ ఒక కోటింగ్ ఇచ్చేయండి, స్ట్రాంగ్ గా ఉంటది. ఈ అమ్మాయి మా ఆయన గారి చెల్లెలు. షీస్ మై సిస్టర్. ఏం తగ్గచ్చి మేరీ బెహన్. కావాలంటే చూసుకోండి, మా ఇద్దరు రెడ్ గా ఉంటది. అర్థమైంది కదా, సిస్టర్ సెంటిమెంట్. ఇంక మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నమస్కారం, వెళ్ళండి అమ్మా. మనకి పిల్లలు పుట్టకపోయినా చెల్లెలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా సృష్టించేవి. హలో, దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. ఈ అమ్మాయి సార్ స్టూడెంట్, మీ ఇంట్లోనే ఉంటది. తమరికి భూమి పోయినా బలుపు తగ్గలేదుగా, అందుకే ఇది. ఇప్పుడు ఇంట్లో నా పొజిషన్ ఏంటి? బయట భూమిలో కొన్న సోఫా ఉంది కదా, దాంట్లో. అప్పుడప్పుడు మా ఆవిడకి నేను విజిల్స్ సిగ్నల్స్ ఇచ్చుకోవచ్చా? నీకు ఆ తాట రాకూడదు. సిగ్నల్స్ ఇస్తే లేడీస్ వచ్చి కుమ్ముతారు, విజిల్స్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పడతారు. ఈ మ్యాటర్ లాఠీకి దూరంగా ఉంచితే బాగుంటది. లాఠీ. సారీ సార్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను. సారీలు ఎందుకులేమ్మా, స్కెచ్ మాత్రం బ్రహ్మాండంగా వేశారు. జానకి, నీ ప్రాబ్లం సాల్వ్. బామ్మ దగ్గర తీసుకెళ్తారా? బామ్మ, నమస్తే బామ్మ. హాస్టల్లో కన్వీనియంట్ గా లేదని మన పక్కింటి కృషి గారింట్లో పెయింగ్ గెస్ట్ గా దిగింది బామ్మ. హారతిచ్చే వేళ వచ్చావు, అదృష్టవంతురాలివే. తీసుకోమ్మా. ఏ ఊరమ్మా మీది? బెంగళూరు బామ్మ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్. కాఫీ తీసుకొస్తాను. బామ్మ, నేను కూడా వస్తాను. ఆ, బాగా మేనేజ్ చేశానా? ఎక్స్క్యూజ్ మీ బ్రదరు. బ్రదరు, చిన్న డౌట్. ఏంటో అడుగు. ఆ అమ్మాయి ఫుడ్ మా ఇంట్లో, లెగ్ మీ ఇంట్లో, బెడ్ మా ఇంట్లో, లుక్స్ మీ ఇంట్లో. ఇదంతా ఎందుకు? అమ్మాయిని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, మీరే అని చేసి పెట్టచ్చు కదా. యాక్సెప్ట్ చేస్తారు? ఏం చెప్పండి. ఏయ్, మా ఇల్లు నీకు మసాజ్ సెంటర్ లా కనబడుతుందా? హోమ్ మసాజ్, సెల్ఫ్ మసాజ్, ఇది కూడా లేకపోతే బాడీలో నరాలు భూమి పడిపోతుంది. అయినా ఈ మ్యాటర్ వదలను. ఏం చెప్తాయండి? చెప్పను. అంగే పార్. కొత్తగా కాలేజ్ లో జాయిన్ అయిన అమ్మాయిని శ్రీ తన పక్కింట్లో పెట్టుకున్నట్ట. మరి నీ పరిస్థితి ఏంటి? నో ప్రాబ్లం. నేను మాస్టర్ ప్లాన్ వేశాను. ఏంటా ప్లాన్? డైరెక్ట్ అటాక్. అంటే రేప్ చేస్తావా? చిచి, నెక్స్ట్ వీక్ ఏఐసిటిఈ మీటింగ్కి మేమిద్దరం ఢిల్లీ వెళ్తున్నాం కదా. వెళ్తే అక్కడ మేమిద్దరం ఒకే హోటల్లో దిగుతాం. సారీ సార్, వీ హ్యావ్ ఓన్లీ 1 రూమ్ ఈస్ అవైలబుల్. ఓకే, నో ప్రాబ్లం. ఇదంతా మన ప్లానింగ్. అవునా? అయితే నేను నా బ్యాచ్మేట్ రూమ్కి వెళ్తా. అదేంటి శ్రీ, నైట్ అంతా డిస్కస్ చేయాలిగా. కమ్ ఆన్ శ్రీ. అంటే నీకు కంఫర్ట్ గా ఉండదేమోనని. పిలిచిందే హాంఫర్ట్ కైతే కంఫర్ట్ లేకపోవడం ఏంటి? ఏమైనా అన్నారా మాస్టారు? కామా తురాణం నా భయం నా లజ్జ అన్నానంతే. అబ్బా, మాస్టర్ ఏదో సంస్కృతం చదువుకుంటున్నారులే. నువ్వు మ్యాటర్ చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అమ్మో అమ్మో అమ్మో, నలుగురు లేడీస్ మిక్స్ అయితే ఇంత మషాలానా? ఇద్దరం రూమ్ లో ఫ్రెష్ అప్ అయి రెస్టారెంట్కి వెళ్తాము. వైన్ ఆఫర్ చేస్తాను. తాగుతావా? ఆహా, ఆ టైంలో వర్షం పడితే ఎంత బాగుంటుందో. నాకు ఇక్కడ చెమట్లు పడుతుంటే నీకు ఎఫెక్ట్ కావాలనే. నువ్వు ఈ బెడ్ మీద పడుకోకపోతే నన్ను ఇన్సల్ట్ చేసినట్టే. శ్రీ, నాకు నిద్దట్లో మీద కాలేసే అలవాటుంది. పర్వాలేదా? ఎంత బరువైనా మోస్తాడమ్మా. నీ కంఫర్ట్ అయితే ఓకే. కంఫర్ట్ దుప్పట్లో దూరాక ఇంకేముంటది? అక్కడ సంగీత లకరి
ఇక్కడ జోకర్ లారీ. బామ్మా ఈరోజు ఏం ఫెస్టివల్ లేదే, ఏంటి హడావిడి? ఇది అందరూ చేసుకునే పండుగ కాదమ్మా, ఈ ఇంట్లో మాత్రమే చేసుకునేది మా కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. సారీ బామ్మా, అమ్మ లైన్లో ఉంది. సారీ, ఇప్పుడే వస్తాను. ఆ, అమ్మా ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? ఏ మార్పు లేదమ్మా, అదే భయం, అదే బతుకు. ఆ, నీకేం ప్రాబ్లం లేదు కదమ్మా? లేదమ్మా, నేనిప్పుడు ఒక మంచి మనిషి ఇంటి పక్కన పేయింగ్ గెస్ట్గా ఉంటున్నానమ్మా. అతను పక్కనుండగా నాకేం కాదమ్మా. ఎవరమ్మా అతను? శ్రీమన్నారాయణ అని మా ప్రొఫెసర్. అమ్మా అమ్మ మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా, బాయ్. బామ్మా 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 ఏమైంది బామ్మా? బామ్మా ఎవడ్రా కొట్టింది? వాడు పేరన్న తెలుసా? శ్రీమన్నారాయణ. అన్నా మేము వదిన చూసామన్నా. ఏంట్రా? మేము వదిన చూసామన్నా. ఎక్కడ్రా? అమీర్పేట్లో. ఇంకెంతసేపు పడుతుంది? ఇంకా టైం పడుతుంది సార్. నువ్వు బండి రెడీ చేసుకుని క్యాంపస్కి వచ్చాయి, నేను నడుతున్నాను. అలాగే సార్. డిస్టెన్స్. ఏం చూస్తున్నావు? బుక్కు. బుక్కు కాదు, నీ లుక్ మాకు తెలుసు. ఆ? ఏ ఆటో ఏంటిది? ఎంతమందిని ఎక్కిస్తావు? ఈ సర్వీస్ ఆటో అమ్మా, ఇలా ఎక్కించుకోపోతే మాకు గిట్టుబాటు అవదు. ఎక్కించు, మమ్మల్ని తొక్కించుకు. బ్రేక్ వేసినప్పుడు తగులుతారు, స్పీడ్ ఎక్కువైనప్పుడు తగులుతారు, స్టీరింగ్ తిప్పితే తగులుతారు. ఇచ్చే 3 రూపాయలకి ఫుల్ ఎంజాయ్మెంట్. ఏయ్, చదువుకో. అబ్బో, క్యాంపస్లో రెస్పెక్ట్ బాగానే ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎన్నిసార్లు ట్రై చేసినా పట్టలేదురా. హాయ్, ఐఎమ్ న్యూ స్టూడెంట్. ఓ హాయ్. నన్ను ఒకడు హెరాస్ చేస్తున్నాడు. మా కాలేజ్ లో హెరేజా? అయిపోయి ఎవడాడు వాడా కాదు, వాడా వాడు. ఎక్కువగా కొట్టద్దండి, ఏదో 2 దెబ్బలేసి పంపించండి. అమ్మో, రౌడీ అనుకుంటా. ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ గారు, నేను న్యూ జాయినింగ్ అండి. తెలుసమ్మా, మన క్యాంపస్ కి సెక్యూరిటీ పెంచాలండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకమ్మా? క్యాంపస్ లోకి ఎంటర్ అయి ఒకడు నన్ను హెరాస్ చేస్తున్నాడు సార్. ఎవరమ్మా అతను?
ఇది అన్ఎక్స్పెక్టెడే. ఈ కాలేజీకి సెక్యూరిటీయే అతనమ్మా. పేరు శ్రీమన్నారాయణ. పర్ఫెక్ట్ ప్రొఫెసర్. ఈ క్యాంపస్ లో ఎవరికి ఏ ఆపద వచ్చినా అతనే ముందుంటాడమ్మా. అతన్ని గురించి మాట్లాడుతుంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఓ శ్రీమన్నారాయణ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీ. తను జానకని బిట్స్ పిలానీలో ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి మన కాలేజీలో జాయిన్ అయింది. హాయ్. సార్ 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 జస్ట్ మినిట్ సార్. సారీ సార్, మిమ్మల్ని చూస్తే ప్రొఫెసర్లా లేరు సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. బై ద బై, నేను చూసింది బుక్కే. అయ్యో, ఏం చూసాడమ్మా? ఇంతకీ మీరెవరు? అటెండరా? నువ్వు పర్సనాలిటీ చూస్తే పోస్ట్ ఫిక్స్ అవుతావా? కుర్రగా ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ కాదు, ఎర్రగా ఉన్న వాళ్ళందరూ లెక్చరర్స్ కాదు. హైట్ పర్సనాలిటీ కలర్ తక్కువ ఉన్న బ్రిలియంట్ లెక్చరర్స్ చాలా మంది ఉంటారు నాలాగా. సార్ సార్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ ఏం చూశాడు? బుక్ సార్. ఏ బుక్కు? ఇది ఈ బుక్ మాత్రమే చూశాడమ్మా. నా జీవితాన్ని బుక్ చేసేసావు. ఆ చూపు తిప్పుకోకుండా నువ్వే ఎలాగోలాగా అతన్ని బుక్ చేయాలమ్మా. నేను చెప్పింది నీకు అర్థమైంది. నీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమైంది. ప్లీజ్ యూ కెన్ డూ. నువ్వు డూతో ఉన్న విషయం నాకు అర్థమైంది. ప్లీజ్ యూ డూతో. బాగున్నాయి. నాకు డౌట్, మేడం అంటే మీకు ఎందుకంటే ఇష్టం? కొందరికి తెలుపు అంటే ఇష్టం, కొందరికి నలుపు. పూర్తి కానివ్వండిరా. ఆగండి రాగండి. కొందరికి తెలుపు అంటే ఇష్టం, మరి కొందరికి నలుపు అంటే ఇష్టం. నాకు మహి అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే చెప్పడం చాలా కష్టం. సార్ మీరేమో సంస్కృతం, మేడం ఏమో ఇంగ్లీషు, మీరిద్దరు ఈస్ట్ వెస్ట్, ఈ రెండు ఎలా కలుస్తాయి? అంటే ఈస్ట్ వెస్ట్ కలిస్తే ది బెస్ట్ వస్తుంది నా ఫీలింగ్. ఒక ఐడియా వచ్చింది సార్. మేడం కనపడగానే కారిడార్లో సర్రన జారుకుంటూ వెళ్ళి మోకాల మీద కూర్చొని ఇలా రోజు ఫ్లవర్ తీసిస్తే సార్ నిలబడితేనే మేడం నడుము దగ్గరకు వస్తాడు. అటువంటిది వంగితే సెంటర్ లో ఇంటుంటాడు. నా హైట్ గురించి వదిలేసి ఏదైనా హైటెక్ ఐడియా చెప్పరా? రెండు దిల్కుష్ లేవు సార్. లేవండి సార్, రేపు మాట్లాడుకుందాం. నేను బయట నుంచి తెప్పిస్తాను, కూర్చోండి. ప్లీజ్ ఐడియా చెప్పరా? అయితే ఇలా చెప్పండి సార్. తొలిసారి నిన్ను చూడగానే ఆగండి సార్, లోపల నుంచి రావాలిగా. అది గ్యాస్ ఆరా? మొదటిసారి నిన్ను చూసినప్పుడు నా మనసు పడిపోయింది. రెండోసారి నిన్ను చూసినప్పుడు నా చేతులు పడిపోయాయి. మూడోసారి నిన్ను చూడగానే నా కాళ్ళు పడిపోయాయి. నాలుగోసారి నిన్ను చూడగానే మొత్తం పడిపోయాయి. మొత్తం పడిపోయి సార్ ఎందుకు చూసుద్రా? సార్ ఏమన్నా హృతిక్ రోషనా, వెంకటరత్నం అయితేను? సార్ మేడం వచ్చింది. మేడం వచ్చేసిందట. ఇలాగే కాల్ జారిస్తాను. ఏంటి మాస్టరు మంచి జోష్ మీద ఉన్నారు? ఇవాళ రేపు మా యూత్ అంతా ఇలాగే ఉన్నారు. ఎలా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. కాఫీ తర్వాత చూద్దాం. ఆ 4 మాటలు ఏంటో చెప్పండి. అంతేనా? అంతే. హాయ్ శ్రీమన్నారాయణ గారు. హాయ్ శ్రీ. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం అంటే ఇదే. హాయ్ శ్రీ. హాయ్. మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఈ లోపు మన సంస్కృతం ఏదో సోది చెప్తుంటే సోదా ఆయన ఏమో చిలక పలుకులా. ఏంటి మ్యాటరు? లుక్స్ జరిగాయంట. ఇవన్నీ రొటీన్ గా జరిగేవే కదా. సరే, వీకెండ్ ఈవినింగ్ ఏంటి ప్రోగ్రామ్? ఏమీ లేదు. గ్రేట్, మా ఇంటికి డిన్నర్కి రావాలి. వాట్ స్పెషల్? మీరు రావటమే. మరి మన మాస్టర్ గారు కూడా వస్తున్నారా? ఏంటి మాస్టారు? అంటే ఆయన ఈవినింగ్ 6 to 10 వరకు ఎండమావులు టీవీ సీరియల్లో బిజీగా ఉంటారు. లింక్ మిస్ అయితే సింక్ అవ్వదు. పైగా ఆయన డైటింగ్ లో ఉన్నారు. చేస్తే నువ్వు డైటింగ్ చేయాలి, ఎందుకు చేయాలి? డోంట్ ఫర్గెట్ శ్రీ. బాయ్ బాయ్. మాకేవో ఉట్టుంటి మాటలా,
ఆయనకేమో మంచి మంచి డిన్నర్లా. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో. హాయ్ హాయ్. రండి. అప్పుడే తలిపేసాడేంటి? ఓ, థ్యాంక్ యూ. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఓపెన్ చేయమంటారా? ఓపన్నా. ఎవరైనా డ్రెస్ బాగుందంటే థ్యాంక్స్ అంటారు, లేకుంటే సంస్కృతంలో కృతజ్ఞతలు అంటారు. ఇదేనా అంటుందేట్రా? కాసేపు ఆగైనా ఓపెన్ చెయ్యాలిగా. తీయండి. నా వల్ల కావట్లేదు, మీరే విప్పండి. చిన్నముడేగా, లాగితే ఊడిపోతుంది. లాగేయ్. ఈయన పైకి రాముడు, లోపల కృష్ణుడు. ఏం వాయిస్తున్నాడు ఆ ఫ్లూటు? ఎలా ఉంది? బాగుంటుంది అనుకున్నాను కానీ ఎంత బాగుంటుంది అనుకోలేదు. ఆహా, ఐటమ్స్ అన్నీ అదిరిపోయాయి. మొదలు పెడదామా? మొదలు పెడతావా? మీకు తొందర ఎక్కువ అనుకుంటాను. వేడి మీద ఉన్నప్పుడు ఆలస్యం చేయకూడదు. ఓ పట్టు పట్టేయడమే. రా. హే, 2 నిమిషం కాలేదు, అప్పుడే అనిపించేస్తున్నాడు. నాకు కరెంటు పోతే భయం అండి. కూల్ కూల్. కరెంటు పోతే భయమని వెళ్ళి ట్రాన్స్ఫారాన్ని వాటేసుకుంటున్నావు కదే. అబ్బో, వీడియో కనపడకపోతే కనపడకపోయింది, ఈ ఆడియో వినలేకపోతున్నాడు. నా వల్ల కాదు. భోజనం చాలా బాగుంది. గ్రేట్ జాబ్. నేను చేసుకోబోయేవాడు ఎవడో గాని చాలా అదృష్టవంతుడు. టేక్ కేర్. ఇంకెవడు? నువ్వే.